అందుకే పార్టీ పెట్టానని చెప్పిన పవన్ కళ్యాణ్ కూటమి వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిని అక్రమంగా అరెస్టు చేపిస్తున్నారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వలి మండిపడ్డారు. ప్రశ్న యూట్యూబర్ రావణ్ అరెస్టును నిరసిస్తూ సోమవారం గుంటూరు కొత్తపేట భగత్ సింగ్ విగ్రహం వద్ద చేతులకు ముఖాలకు నల్ల రిబ్బన్లు ధరించి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో నాసర్జీ వలి మాట్లాడుతూ ప్రశ్న శ్రావణ్ కొత్తగా ఏమీ మాట్లాడలేదని, గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలని గుర్తు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నేతలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఈనాడు మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉంటే సహించలేకపోతా ఉన్నారు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కేసులు పెట్టారు ప్రశ్న రావణ్ పైన. ఇప్పుడు 5వ కేసు ఏకంగా దేశద్రోహం కేసు పెట్టారు. ఏంటంటే ఈ యొక్క రావణ్ ఇడ్మా చనిపోయారు, మావోయిస్టు, అతనికి అనుకూలంగా మాట్లాడారని చెప్తా ఉన్నారు. అలాగైతే ముందుగా ఆనాడు గద్దర్ గారిని ప్రేమిస్తా ఉన్నాను, గద్దర్ నా అన్న, గద్దర్కి నేను కారు కొనిచ్చానన్న పవన్ కళ్యాణ్ మీద మొట్టమొదటి ఉపా కేసు పెట్టాల్సి వచ్చింది. మీరు మర్చిపోయారో పవన్ కళ్యాణ్ గారు నిన్నగాక మొన్న కూడా చెప్తా ఉన్నారు, గద్దర్ నాకు అన్నలాంటాడు అని చెప్పావు. అతను కూడా మాజీ మావోయిస్టే. అతన్ని మరి వీరామానంగా చూసింది నువ్వు చెప్తా ఉన్నావు. ఈ సినిమాల్లోకి రాకముందు నేను నక్సలైట్ అవుదాం అనుకొని చెప్పింది ఎవరు? సరే అలానే అనుకుందాము. అతను రావణ 5వ కేసు ఎందుకు పెట్టారు? మొదటి కేసే మరి అది పెట్టొచ్చు కదా. కోర్టులు, జడ్జీలు చెప్తా ఉన్నారు ఇవన్నీ అక్రమ కేసులని. 4 కేసులు పెట్టిన తర్వాత 5వ కేసు పెడతా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రశ్నిస్తే సహించలేకపోతా ఉన్నారు. అదే విధంగా చెప్తా ఉన్నాము, చంద్రబాబు నాయుడు గారు మొన్నే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, ఒకవైపు తలదువ్వి నేను హోంమంత్రిని అయితే మామూలుగా ఉండదని చెప్పారు, ఇంకోవైపు రెండో తల దూతారు ఇంకో 2 సంవత్సరాల తర్వాత. నేను ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండిద్దని చెప్తారు. మీరు అనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఈ పవన్ కళ్యాణ్ వల్లే మేము కూటమి అధికారంలోకి వచ్చిందని మీరు ఎలా అయితే విశ్వసిస్తారో, ఇదే పవన్ కళ్యాణ్ వల్లే ఈ కూటమి అధికారానికి దూరం అయితేని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. భ్రష్ట రావణ్ మీద పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయని పక్షంలో అఖిల భారత విన సమాఖ్య ఏఐవైఎఫ్, అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. బందెల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ప్రజాస్వామ్యానికి ప్రాణం మోస్తామని చెప్పిన అధికారంలోకి వచ్చేటువంటి కూటమి ప్రభుత్వం, ప్రధానంగా కూటమి ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి ప్రశ్నిస్తాన్ పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారు చేసిన వైఫల్యాన్ని ప్రశ్నిస్తే పూర్తిగా సామాజిక కార్యకర్తల్ని అరెస్టు చేసాం, అదేవిధంగా ఉపవాసం చేస్తా ఉన్నారు. దాన్ని ఏఐఎస్ఎఫ్గా పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఇటీవల సామాజిక కార్యకర్త ఎవరైతే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతలకు వ్యతిరేకంగా, అదేవిధంగా రాజకీయాలకి ఈరోజు సపోర్ట్ చేసేటువంటి రావణ్ గారి మీద ఈరోజు అక్రమంగా కేసులు పెట్టి ఈరోజు జైలుకు పంపిస్తా ఉన్నారు. ఈరోజు ఏఐఎస్ఎఫ్ గా స్పష్టంగా అడుగుతా ఉన్నాం, అయ్యా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మీకు రావణ్ అనే వ్యక్తి పెద్ద వీరాభిమాని. ఏదైతే మీరు ఏ విధంగా అయితే ప్రశ్నించారో గత ప్రభుత్వంలో, అదే విధంగా మిమ్మల్ని ప్రశ్నించినందుకు, మిమ్మల్ని ఇమిటేట్ చేసినందుకు ఈరోజు దేశద్రోహం కేసు పెడతారా? కాబట్టి ఖబర్దార్, కూటమి ప్రభుత్వం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ రావణ్ ని సపోర్ట్ చేస్తూ ఉంటాం, రావణ్ కి మద్దతు నిలుస్తాము. ఖచ్చితంగా మీరు గతంలో ప్రశ్నిస్తే మీ మీద ఏం పెట్టకూడదు కేసులు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ప్రశ్నిస్తే మాత్రం ఈరోజు వారి మీద అన్యాయం కేసులు పెడతారా? కాబట్టి స్పష్టంగా మరోసారి తెలియజేస్తా ఉన్నాం, రావణ్ విడుదల చేయకపోతే మాత్రం, ఆయన మీద పెట్టిన ఉపా చట్టం వెనక్కి తీసుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్, ఏఐఎఫ్ ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం. రావణ్ ఏదైతే గతంలో పవన్ కళ్యాణ్ గారు మతాల మధ్య చిచ్చు పెట్టద్దు, మతాల మధ్య చిచ్చు పెడితే ఖబర్దార్ ఉడగలరని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. దానిని రావణ్ గారు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కూడా మతాల మధ్య చిచ్చు పెట్టదని చెప్పని ఆయన కూడా ఏ విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారో సేమ్ అదే విధంగా మాట పోకుండా పొల్లు పోకుండా మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి మాటని పవన్ కళ్యాణ్ గారు అంటే మాట్లాడారు, రావణ్ అంతే మాట్లాడారు. దానికి కూడా పవన్ కళ్యాణ్ గారు సహించుకోలేక ఈరోజు కుట్రపూరితంగా ఈరోజు పూర్తిగా వారిని కేసులు పెడతా ఉన్నారు. ఎన్ నాగభూషణం, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
ప్రజాస్వామ్య పాలన నడుస్తుందో లేదంటే బ్రిటిష్ జనరల్ డయర్ పాలన నడుస్తుందో అర్థం కావట్లేదు. ప్రశ్నించే గొంతుకుల పైన ఈ రోజు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. యువకులు చాలా మంది నిరుద్యోగంతో అల్లాడుతూ ఉన్నారు. అలాగే ప్రజలు సాగునీరు తాగునీరు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో చాలా మంది అభ్యుదయవాదులు, మేధావులు, అలాగే జర్నలిస్ట్ అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ప్రశ్న రావణ్ అనే వ్యక్తి యూట్యూబర్ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క నియంత్రిత పోకడలను ప్రశ్నిస్తూ ఉంటే ఈరోజు ఆయన పైన ఉపా చట్టం పెట్టావు. ఉపా చట్టం ఏం చెప్తా ఉంది? ఈ దేశ సమగ్రతను, ఈ దేశ సార్వభౌమ అధికారాన్ని, అలాగే ఈ దేశాన్ని విడదీయాలనే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి సంస్థల్లో ఎవరైతే కొనుగోలుకుంటారో వాళ్ళపైన ఉపా చట్టం వేయాలని ఈ రాజ్యాంగం చెప్తుంది. కానీ ఇదే రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)(a) ఈ దేశంలో ఉన్నటువంటి ప్రశ్నించే హక్కు, అలాగే రాసే హక్కు, అలాగే నిలదీసే హక్కు ఈ భారత రాజ్యాంగం కల్పించింది. కానీ ఈ రాష్ట్రంలో ప్రశ్నించడానికి వీల్లేదు, ఈ రాష్ట్రంలో అడగడానికి వీల్లేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా వార్త రాయడానికి వీల్లేదు. అలాంటి నిరంకుశ పాలనలో మనం ప్రయాణిస్తూ ఉన్నాం. కావున దీన్ని చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. ఈ రాష్ట్రంలో అందరినీ ఐక్యం చేస్తాం. ఏదైతే ప్రశ్న రావణ్పై పెట్టి కేసుల్లో వెనక్కి తీసుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే గతంలో నారా లోకేష్ గారు ఈ యొక్క రాష్ట్రంలో భూముల్ని ₹0 లేకుండా అమ్ముతామని చెప్పారు. కావున వీరు ఈ రాష్ట్రానికి పెట్టిన ద్రోహులు, వీరు ఈ యొక్క విద్యార్థులు మోసం చేస్తున్న ద్రోహులు. కావున ఈ యొక్క ఉప ముఖ్యమంత్రి గారే క్షమాపణ చెప్పాలి ప్రశ్న రావులకి. సుగాలి ప్రీత్ కేసు ఏమైంది రాష్ట్రంలో మేము అడుగుతూ ఉన్నాం. మీరే కదా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే నేను చేపట్టిన మొదటి కేసు అని చెప్పారు. ఎక్కడికి వెళ్ళిపోయింది మీ